ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2 to 12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. బెంగళూరులో తాగునీటిని వృధా చేస్తే 5,000 జరిమానా వేస్తామని బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు BWSSB ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే వేసవి కాలంలో నీటి ఎద్దడిని తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఎవరైనా తాగునీటిని వృధా చేస్తే 1916 నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించింది. భూగర్భ జలాలు కాపాడుకునేందుకు నగరవాసులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. బెంగళూరులో తాగునీటిని వృధా చేయకుండా ముందస్తు చర్యలు బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజీ బోర్డు BWSSB తీసుకుంది. నిర్మాణ భవనాలు, పార్కులు, ఫౌంటైన్ హెడ్లు, వాహనాల శుభ్రతకు తాగునీటిని వినియోగిస్తే 5,000 రూపాయల జరిమానా వేస్తామని ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో ఇప్పటికే 30 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. వేసవి కాలంలో ఈ ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువ కానున్నాయి. భానుడి ప్రతాపానికి బెంగళూరులో భూగర్భ జలాలు అడుగంటిన పరిస్థితులు గతంలో చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో నీటి వృధాను కట్టడి చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు BWSSB చైర్మన్ రామ్ ప్రశాంత్ మనోహర్ వెల్లడించారు. Therefore, as a preventive approach, we implemented the measures to conserve the available fresh water for the essential purposes like drinking and bathing and other essential purposes. And as per this order, about ₹5,000 will be imposed as a fine. వేసవి కాలంలో బెంగళూరులో తాగునీటి వృధాను కట్టడి చేయడం అత్యంత అవసరమని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది. ఎవరైనా తాగునీటిని వృధా చేస్తే 1916 నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించింది. బెంగళూరు సమీపంలో ఏ నది లేదని, అందుకే తాగునీరు చాలా ఆవశ్యకమని కర్ణాటక రవాణా మంత్రి రామలింగారెడ్డి అన్నారు. ఖచ్చితంగా ప్రజలెవరూ నీటిని వృధా చేయవద్దని కోరారు. River in nearby Bangalore. We have to bring water from more than 100 kilometers. We should not waste. And earlier, 10-15 years back, there is a rule. Those who are having 40, 60 and above, they have to conserve water, rain harvesting. Nobody is doing that. That should be a compulsory. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు బెంగళూరులో నీటి ఎద్దడి ఎక్కువ అవుతోందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు కాపాడుకునేందుకు నీటి వృధాను కట్టడి చేసే నిర్ణయాలను స్వాగతించాల్సిందేనని చెబుతున్నారు. Huge population is there in Bangalore. So to this much of extent population to supply water for each and everything is very difficult. So we should not waste water. That is correct according to me. వేసవి ప్రారంభానికి ముందే కర్ణాటక పక్క రాష్ట్రం తమిళనాడులో నీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. తమ ప్రాంతాల్లో తాగునీటిని సరఫరా చేయాలని ఖాళీ బిందెలతో ధర్నా చేశారు.